ఉగ్రవాదం పట్ల ప్రపంచ దృక్పథాన్ని మార్చిన ఘటన 9/11 అటాక్. అమెరికన్ గవర్నమెంట్ టెర్రరిజంని థ్రెట్గా భావించి వార్ ఆన్ టెర్రర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. And every region now has a decision to make. Either you are with us or you are with the terrorists. ఇలాంటి దాడులకు కారణమయ్యే ఉగ్రవాద సంస్థలన్నింటినీ పూకటి వేళ్లతో పెకల్చాలని అమెరికన్ గవర్నమెంట్ ఉగ్రవాదమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. కానీ ఇదంతా కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే. అమెరికాకి ఉన్న స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈ టెర్రరిజమే. ఒక కంట్రీలో గవర్నమెంట్ని కూల్చడానికి టెర్రరిజం ఒక ప్రాక్సీగా వాడుకుంటుంది. ఒకప్పుడు ఏ టెర్రరిజం పైనే వార్ డిక్లేర్ చేసిందో అదే టెర్రరిజంని తన స్వలాభం కోసం వాడుకుంటుంది. 2011లో లిబియన్ గవర్నమెంట్ని కూల్చడానికి అల్ఖైదాని ఒక ప్రాక్సీలో ఉపయోగించింది. ఇప్పుడు ఆ కంట్రీలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని అమెరికన్ కంపెనీస్ కంట్రోల్ చేస్తాయి. కానీ ఇప్పటికీ లిబియాలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదు. సిరియన్ రెబల్స్ సిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ని కూల్చడానికి అమెరికన్ గవర్నమెంట్ అల్ఖైదా లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని పెంచి ఐసిస్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ థ్రెట్ గా మారాయి. అంతెందుకు ఇప్పుడున్న సిరియన్ ప్రెసిడెంట్ అబూ మొహమ్మద్ అల్ షారా పాస్ట్ లో అల్ ఖైదాకి లీడర్. అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ తో సిరియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ టాపిక్ పై కంప్లీట్ వీడియో కావాలంటే ఫుల్ లెంత్ వీడియో అని కమెంట్ చేయండి.